ఉంటారా మీరు కంటిన్యూగా బీఆర్ఎస్లోనే ఉంటారా? మీ రాజకీయ జీవిత కాలం మొత్తం కూడా బీఆర్ఎస్లోనే? నేను మొదలుపెట్టాక ఇంకా ఇప్పటి వరకు నేను వదిలిపెట్టి పోలేదు కదా, ఏ పార్టీలో కూడా నేనే వదిలిపెట్టి పోలేదు కదా. నాకు 2014లో టికెట్ ఇచ్చారు, 2012లో జాయిన్ అయినా టీడీపీ నుంచి. అధికారం లేదు, తెలంగాణలో టీడీపీ పని అయిపోతుంది అని అయిపోయింది అని చెప్పారు. 2014లో కొత్తగా రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, నేనే ఉరకలేదే. అయాలు నన్ను రమ్మన్నారు, ఉరకలేదే. 2014 నుంచి 18 దాకా నేను ఓటమి పాలైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోదాడులోనే నా కార్యక్రమాలు కొనసాగించిన. నాకు అన్యాయం చేసిన తర్వాత మహాకూటమి పేరు మీద పొత్తు కట్టిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ మహాకూటమిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అని చెప్పి వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఇండిపెండెంట్గా వేసిన తర్వాత నాకు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పినట్టు దేవుడు రూపంలో నాకు వచ్చి టికెట్ ఇచ్చాడు, గెలిచిన అవకాశం. ఇప్పుడు మీ కోదాడను, హుజూర్ నగర్ను క్లియర్గా 1 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డెవలప్ చేస్తారో లేదా? ఇద్దరు భార్య భర్తలు. సరే, హైదరాబాద్ మీడియాకి అంతా అదే రకంగా ఉంటుంది. ఆయన కూడా అదే పిక్చర్ ఇస్తాడు, గాలి మోటార్లో తిరుగుతూ ఉంటాడు, గాలిలో అదే రకంగా ఉన్న కబుర్లు చెప్తాడు. కానీ నేను ఒక మాట చెప్తా క్రాంతి, నేను ఎమ్మెల్యేగా ఉండగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కోదాడు బాలాజీ నగర్లో ఉన్న 532 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేదలకు పంచిచ్చినాం. డ్రా సిస్టంలో, కలెక్టర్ పర్యవేక్షణలో, ఆర్డీ వారి సమక్షంలో పంచిచ్చిన ఇండ్లని గృహప్రవేశాలు కూడా చేయించినాం. అప్పటికి కొన్ని మౌలిక సదుపాయాలు కలగజేయలేకపోయినాం, కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఇతర. 2 సంవత్సరాలు అయింది వాళ్ళకి. కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ఈ మొనగాడు ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 532 కుటుంబాలు పోయి అక్కడ నివాసం ఉంటాయి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే విధంగా ఎందుకు తయారు చేస్తున్నారు? ఎన్నోసార్లు వాళ్ళు ధర్నాలు చేసారు, రోడ్లు ఎక్కారు, విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ₹1 కోటి, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటోడు ₹1 కోటి డబుల్ బెడ్రూమ్లకి ఇంతమందికి ఉపయోగపడేది ఇళ్ళల్లో కిరాయిలు కట్టుకొని ఇప్పటికుంటున్న వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఎందుకు? ఓకే, నేను సిటీ సెంట్రల్ లైటింగ్ చేసిన కోదాడులో. అంతకుముందు ఆయనే ప్రాతినిధ్యం వహించిండు, ఆయన భార్య ప్రాతినిధ్యం వహించింది కోదాడులో. సెంట్రల్ లైటింగ్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? రోడ్డు వైడనింగ్ ఎందుకు చేయలేదు? ఎప్పుడు చీకటిగా ఉన్న అంధకారంలో కోదాడని ఎందుకు మగ్గనిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు? నేను సిటీ సెంట్రల్ లైటింగే కాకుండా 4 వైపులా, మాకు కోదాడికి 4 వైపులా ఈవినింగ్ 10 గంటలు కాదు, తెల్లవారుజామున 3 గంటలకు కూడా వాకింగ్ పోయే విధంగా ఎప్పుడు లైట్లతోనే తలతలాడే విధంగా కోదాడిని తయారు చేసినాం. ఇవాళ బల్బు వేసే దిక్కు లేదు, అంధకారంలోకి కోదాడిని నెట్టేసారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చాను నేను. తెలంగాణలోనే 2వ పెద్ద సంత ఏది అని అంటే కోదాడి సంత. అటువంటి సంతకి ఇవాళ తాళాలు వేసారు. చిన్న మామూలుగా పశువులు అమ్ముకునేటోళ్ళు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఒక్కడి నుంచి ఇంకో ఈ పశువునిచ్చి ఈ గేదె నుంచి ఇంకో గేదెని తీసుకుపోయేటోళ్ళకి ఆ అవకాశమే లేకుండా మార్కెట్ యార్డ్కి ఎన్నో తరాలుగా ఉన్నదాన్ని ఈరోజు తాళాలు వేసే దుస్థితి ఎందుకు వచ్చింది? రైట్, ఏంటిది కవిత గారి పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ నుంచి ఎందుకు పంపించాల్సి వచ్చింది? మీరు మీ నాటి నాయకులు అందరు కలిసి ఎవరు పోగొట్టరు. ఇప్పుడు మీ దగ్గర ఆఫీస్లో పనిచేసే మంచి వ్యక్తి ఉంటే ఆయన్ని బయటికి బొమ్మంటారా? అప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ ఆఫీస్ పేరు చెప్పుకొని బయట ఏదైనా వేరే పనులు చేస్తుంటేనో లేకపోతే వచ్చి రాకుండా ఎప్పుడో ఒకసారి ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చినప్పుడు మీరు ఆఫీసులో ఎట్లయితే ఒక ఎంప్లాయీని తీసేస్తారో, మా పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డోళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటే ఆ క్రమంలోనే వారిని బయటకు పంపించారు. వారు బయటకు పంపించేసారు, ఒప్పుకుంటారు, మొత్తాన్ని బయటకు పంపించారు. కవిత గారు లెటర్ ఎట్లా లీక్ అయింది అసలు? రాజకీయాలు దీనికి పెద్ద సీక్రెసీ ఏముండదు. పక్కన శత్రువులు ఉంటారు, ఎవరికైనా ఉంటారు. రేవంత్ రెడ్డికి ఉంటారు, కేసీఆర్కి ఉంటారు, నాకు ఉంటారు. శత్రువులు అనేటోళ్ళు మరి ఎక్కడో దూరంలో ఉండరు, పక్కనే ఉంటారు. కాబట్టి లీక్ అయింది పెద్ద ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో కాన్ఫిడెన్షియాలిటీ అనే ఉంటుంది. ఓకే, మీరు రాసి మళ్ళీ తిరిగి కవితను పార్టీలోకి తీసుకుంటారా? ప్రస్తుతానికైతే అటువంటి చర్చ లేదు. వారు మా పార్టీ నాయకుల మీదనే బాణం ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు భవిష్యత్తులో కూడా. మీరు అనుకుంటారు అట్లా? అంటే ఒక్కోసారి పార్టీలో నుంచి వేరు కారణాల వల్ల బయటికి పోయినా పంపించినా ఆ పార్టీ మీద సహజంగా ఇన్ని రోజులు గుర్తింపు నాకు ఆ పార్టీ ద్వారానే వచ్చింది, ఆ కండ ద్వారానే వచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ మనం మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని చెప్పేసి ప్రజా జీవితంలో అనుకుంటారు తప్ప నిన్న మొన్నటి వరకు గుర్తింపు వచ్చిన ఆ పార్టీ మీదనే దుమ్మెత్తిపోస్తాము, దూషణలు చేస్తాము అని చెప్పేసి అని అనుకోవటం అనేది ఒక అంటే విజ్ఞత కలిగిన మనుషులు చేసే పని కాదు. విజ్ఞత లేదు కవిత అంటారు, అంతేనా? అంటే నాది సొంత అభిప్రాయం. అది అదే సొంతంగానే విజ్ఞత లేదా అని అనేస్తారు మీరు, అంతేనా?
ఓకేనా? ఎస్. రైట్, ఓకే. కేసీఆర్ బిడ్డ మర్చిపోతారు మీరు, ఏం కదా? అరే కేసీఆర్నే పట్టుకొని ఏం బీకిరు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిరు అని అంటే ఆమెకి ఏం విజ్ఞత ఉందనుకోవాలి క్రాంతి గారు.